హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈవేళ పొద్దున్నే నిద్ర లేవగానే బాస్కెట్ పట్టుకొని మేడ మీదకి వచ్చేసాను అనమాట. ఏమన్నా కూరగాయలు ఉంటే హార్వెస్ట్ చేద్దాం కదా అని. సో రోజు మీకు దొండకాయలతోని బీరకాయలతోని బోర్ కొట్టిస్తున్నాను కదా అని ఈవేళ దోసకాయతో హార్వెస్ట్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో సమ్మర్లో దోసకాయలు బాగా కాస్తాయండి. ఈ ఇయర్ కొంచెం నాకేంటో తక్కువే వచ్చినాయి, అక్కడక్కడ ఒక్కొక్క కాయ కనిపిస్తుంది. బట్ దోసకాయలు అయితే సమ్మర్లో బాగానే వస్తాయి. రోజు ఒకటే కూరగాయలు చూపిస్తున్నాను అంటున్నారు కదా, అందుకని ఈవేళ దోసకాయలతోని, ఇంకా అలాగే ఇది వచ్చేసి రెడ్ కలర్ చిక్కుడు అనమాట. సో వీటితో ఓపెనింగ్ చేశాను. దీని ఫ్లవర్ చూసారండి ఎంత అందంగా ఉందో, నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి యాపిల్ బేర్ ప్లాంట్ అండి. చెట్టు చక్కగా పోతొచ్చేసి చక్కగా చిన్న చిన్న పిందులు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. చూడాలి ఎన్ని కాయలు నిలబడతాయో. బట్ ఈ ప్లాంట్ పెంచడం అయితే నాకు భలే నచ్చిందనమాట. నెక్స్ట్ దానిమ్మకాయ ఏంటండి, సో ఇది కూడా కోసేద్దాం. తోటకూర అండి, భలే ఫ్రెష్గా ఉందన్నమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ వీక్ ఇక్కడ హార్వెస్ట్ చేశాను కదండి తోటకూర. సో స్టెమ్స్ కట్ చేశాను కదా, మళ్ళీ ఇప్పటికీ ఫ్రెష్గా వచ్చేసింది అనమాట. ఈ మధ్యలో ఏంటంటే కింద ఇంకొక కంటైనర్లో పెట్టుకున్నాను. సో ఆ తోటకూర హార్వెస్ట్ చేసుకున్నాను. సో ఆల్టర్నేట్గా ఒకసారి ఇందులో, ఒకసారి వేరే కుండీలోంచి, అలా కంటిన్యూస్గా తోటకూర అయితే మన గార్డెన్లో ఉంటుంది. చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో. సో ఫైనల్గా ఇంత తోటకూర వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దొండకాయలండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఆకుకి కూడా ఒక్కొక్క కాయ వచ్చిందనమాట. అంత బాగా కాస్తున్నాయి దొండకాయలు. సో ఫస్టే ఇవి చూపిస్తే బోర్ కొడుతుంది కదా, రెగ్యులర్గా దొండకాయలు చూపిస్తున్నాను అంటారని చెప్పి ముందు దోసకాయలు అవి హార్వెస్ట్ చేశాక దొండకాయల దగ్గరికి వచ్చాను. సో ఇంకా మనకి దొండకాయలు అండ్ బీరకాయలు మిగిలినవి. సో అవి రెండు హార్వెస్ట్ చేసేస్తే మన హార్వెస్ట్ కంప్లీట్ అయిపోయినట్లు. ఇది వచ్చేసి పైన టాప్ ఫ్లోర్లోనేనండి ఇంకా హార్వెస్ట్. ఇది కంప్లీట్ అయినాక కిందకి వెళ్ళాలన్నమాట. ఇంకొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయి. సో అవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఈ కాకరకాయలు వచ్చి పండిపోయినాయండి. కొంచెం అలా విడిపోయేదాకా వదిలిస్తే విత్తనాలకి యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ బీరకాయలండి. సో
సో బీరకాయలు కోయటానికి నేను ఇంకా మామూలుగా కాదనమాట, బోల్డ్ ఎక్సర్సైజులు చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో అవి హోల్డ్ చేసి అలాగ పట్టుకుంటూనే మళ్ళీ కటింగ్ చేయాలన్నమాట, లేకపోతే ఏంటంటే కింద పడిపోతాయి. సో ఇక్కడ పడితే ప్రాబ్లం లేదు, మహా అయితే విరుగుతాయి, ఆ కిందింట్లో కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఎందుకంటే నేను కార్నర్స్లో పెట్టాను కదా క్రీపర్స్, సో అందుకని కొంచెం జాగ్రత్తగా హార్వెస్ట్ చేయాల్సి ఉంది. ఈ ఎండలకి ఇందులో 2 కాయలు ముదిరిపోయినాయి కూడా అండి. మీకు ఇలా కట్ చేసిన వెంటనే కట్ అయిపోయినాయి అనుకోండి, లేతగా బాగున్నట్టు. నేను కాయ కూడా పట్టుకొని చూస్తే గట్టిగా అయిపోతాయి అన్నమాట. సో అలాంటివి ముదిరిపోయినట్లు. మధ్యలో కోసాను కానీ ఇంకా టైం ఉందిలే వీటికి కానీ వీటిని వదిలేసాను అనమాట. బయట ఎండలు ఎలా ఉన్నాయండి, ఇంత మనం జాగ్రత్త తీసుకున్నా కొన్ని కాయలు పాడవుతున్నాయి, తప్పట్లేదు ఎండకి. కాయ సైజు చిన్నగా ఉంటుండగానే ముదిరిపోతున్నాయి అన్నమాట. ఇవేళైతే భలే వచ్చాయండి బీరకాయలు, డజన్కి పైనే వచ్చినాయి అన్నమాట. సైడ్లో ఎందుకో రావట్లేదు, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మేబీ పాలినేషన్ అవ్వట్లేదు, లేదంటే ఏంటో సరిగ్గా అబ్జర్వ్ చేయడం టైం సరిపోవట్లేదు, వెళ్ళటం స్పీడ్గా వచ్చేయటం వల్ల. నిమ్మకాయలు ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయండి, ఇవాళైతే కొయ్యట్లేదు. ఇంకొక 1 వీక్ అయితే అవి ఇంకా బాగా రెడీ అవుతాయి. ఈ చెట్టువి మల్లెపూలు భలే పెద్దగా ఉంటాయండి, దేవుడి ఫోటోకి పెట్టినా సరే చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. సో ఇప్పటి వరకు అయిన హార్వెస్ట్ అండి, అండ్ కొన్ని బీరకాయలు ఉన్నాయి, అవి కూడా కోసేద్దాం. ఇవన్నీ కింద ఫ్లోర్లో అన్నమాట. ఇంకా మార్నింగ్ హార్వెస్ట్ అంటే చాలా గాబరా వచ్చేస్తుంది, ఇంట్లో బోల్డ్ పనులు ఉంటాయి కదా, సో చాలా ఫాస్ట్గా చేసుకోవాల్సింది. ఈవినింగ్ ధీమాగా చేయొచ్చు, బట్ మార్నింగ్ హార్వెస్ట్ అంటే మాత్రం చాలా కంగారు వచ్చేస్తుంది నాకు. చాలా టైం పడుతుందండి, మెయిన్ దొండకాయల దగ్గర అయితే చాలా టైం అంతా సరిపోతుంది అన్నమాట. ఇవన్నీ చిత్రాడ బీర అండి, ఈ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి చిత్రాడ బీర పెట్టాను. ఇంకా ఫైనల్గా దొండకాయలు ఉన్నాయండి, ఇలా దొండకాయలు కోసేస్తే మన హార్వెస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే. సో కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారనమాట, అంటే ఎక్కువ సీజన్ మొత్తం కాసే కూరగాయలు ఏమన్నా ఉంటే ఇయర్ మొత్తం కాసే తీగ జాతులు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి. దొండ నెంబర్ 1 ప్లేస్లో ఉంటుందన్నమాట. రెగ్యులర్గా కాయలు వస్తాయి, కాకపోతే సమ్మర్లో కొంచెం ఎక్కువ వస్తాయి. ఇది ఒకసారి పెట్టుకుంటే మనకి సంవత్సరాల తరబడి మన గార్డెన్లోనే ఉంటుందన్నమాట. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. సో తప్పకుండా ట్రై చేయండి అందరూ, దొండపాదు టెర్రస్ మీద పెంచుకోవటానికి. సో చాలా ఈజీగా కేర్ తీసుకోవచ్చు అనమాట. జస్ట్ ఒక మంత్లీయో లేకపోతే 15 డేస్ మీ వీలుని బట్టి కొంచెం గెత్తం బూడిద ఇస్తే చాలు, దానికి ఇంకేం అక్కర్లేదు. రెగ్యులర్ వాటరింగ్తో మంచిగా కాపు కాస్తుంది. ఒకసారి అలా అబ్జర్వ్ చేయండి, ప్రతి ఆకు కింద కూడా కాయలు వచ్చినాయి అన్నమాట. కొత్తగా చిగుర్లు పెడుతూ ఉంటుంది, ప్రతి ఆకుకి కాయ వస్తూ ఉంటుంది రెగ్యులర్గా.
పరిస్థితి. కోసే కొద్ది వస్తూనే ఉంటాయి, మీకు బోల్డంత టైం వేస్ట్. సో ఫైనల్గా హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ముద్దమందారం, ఎల్లో కలర్ ముద్దమందారం అయితే కోసాను అనమాట. సో ఇది వెల్టీ హార్వెస్ట్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బీరకాయలు అయితే డజన్లో ఉన్నాయి అండ్ దొండకాయలు అయితే కేజీల్లో వచ్చినాయి అనమాట. సో టెర్రస్ మీద మంచి మంచి హార్వెస్ట్లు అందరూ చేయగలుగుతారండి. సో ఇవాళైతే చాలా మంచి హార్వెస్ట్ వచ్చింది. సో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.